హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ సూపర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు జూలై 22న రిలీజ్ అయినటువంటి పరాక్రమం మూవీ యొక్క రివ్యూ చూద్దాము. బండి రాజకుమార్ గారు నిర్బంధం, మాంగళ్యం, సూర్యాస్తమయం లాంటి బోల్డ్ సినిమాలతో యూట్యూబ్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, డైరెక్టర్. ఒక నటుడు డైరెక్టర్గానే కాకుండా సినిమాలో ఇన్ని ఫ్రేమ్స్ ఉన్నాయో అన్ని ఫ్రేమ్స్ని కూడా తనదైన స్టైల్లో హ్యాండిల్ చేయగలిగినటువంటి వ్యక్తి బండి సరోజ్ కుమార్ గారు. బిఎస్కే గారికి ఒక కల్ట్ ఫ్యాన్సే ఉన్నారు. ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, సపరేట్ ఫ్యాన్ బేసే ఉందని చెప్పుకోవచ్చు. మన బిఎస్కే గారి ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఈ పరాక్రమం మూవీలో శృతి సామన్వి, నాగలక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోబు, అనిల్ కుమార్ పలువురు సినిమాలో ముఖ్య పాత్రలను పోషించారు. ఇంకా సినిమా కథ విషయానికి వస్తే, సినిమా గోదావరి జిల్లాలోని లంకలోవ అనే గ్రామంలో జరుగుతుంది. ఈ లంకలోవ గ్రామంలో లోవరాజు అనే వ్యక్తి ఉంటాడు. లోవరాజుకి క్రికెట్ అంటే పిచ్చి, లోవరాజుకి నటన అంటే పిచ్చి. లోవరాజు గారి తండ్రి గారు సత్యబాబు గారు. సత్యబాబు క్యారెక్టర్ కూడా మన హీరో బిఎస్కే గారే చేశారు. సత్యబాబు గారు ఒక కథను, పరాక్రమం అనే కథను రాసి చనిపోయి ఉంటారు. అయితే లోవరాజు గారికి ఇంతకుముందే లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది. లోవరాజు గారు ఈ పరాక్రమం అనే కథను రవీంద్ర భారతిలో ప్రదర్శించాలనుకుంటుంటారు. ఈ లోవరాజు గారి ఊరిలో ఉన్నటువంటి మున్సిపు గారికి, లోవరాజు గారికి గొడవలు ఉంటాయి. మున్సిపు గారి కొడుకుకి, లోవరాజు గారికి క్రికెట్లో కొన్ని గొడవలు ఉంటాయి. మున్సిపు గారి కూతురు శృతి గారు కాస్త మతిస్థిమితం లేని వ్యక్తి. ఆ శృతి గారికి, బుజ్జమ్మ గారికి లోవరాజు అంటే ఇష్టం అనేది ఉంటుంది. బుజ్జమ్మ ఈ కథను రవీంద్ర భారతిలో ప్రదర్శించాలని చూస్తూ ఉంటుందన్నమాట. అయితే లోవరాజు గారి లవ్ ఫెయిల్యూర్ ఏంటి, లోవరాజు గారికి మున్సిపు గారికి గొడవలు ఏమిటి, మున్సిపు గారి కొడుకుకి లోవరాజు గారికి గొడవలు ఏమిటి, సత్యబాబు స్టోరీ ఏమిటి, బుజ్జమ్మ లోవరాజు కథని కోసం ఎందుకు ఎదురు చూస్తూ ఉంటుంది అన్న విషయాలు తెలియాలంటే పరాక్రమం మూవీని థియేటర్లో మీరందరూ చూసేయాల్సిందే. బిఎస్కే గారు పరాక్రమం మూవీలో డైరెక్టర్ బిఎస్కే గారే, ప్రొడ్యూసర్ బిఎస్కే గారే, మ్యూజిక్ బిఎస్కే గారే. పరాక్రమం మూవీలో 2 క్యారెక్టర్స్ బిఎస్కే గారు చేశారు. లోవరాజు క్యారెక్టర్, సత్యబాబు క్యారెక్టర్. ఈ పరాక్రమం మూవీలో అన్నీ తానే ఈ మూవీని తీసుకుని వచ్చారు. ఈ మూవీలో హీరో ఎలివేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా బీజిఎం కూడా చాలా డీసెంట్గా, బ్రిలియంట్గా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ చేసిన శృతి సింబి గారు కాస్త బాగా చేశారు. మిగతా వేరే క్యారెక్టర్స్కి అంత స్కోప్ లేకపోయినా బిఎస్కే గారు ఈ మూవీని సింగిల్ హ్యాండ్తో నెట్టుకొచ్చారని చెప్పొచ్చు. ఈ మూవీ నార్మల్ రివెంజ్ డ్రామా అయినా బిఎస్కే గారి స్టైల్లో ఈ మూవీని ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ అన్ని థియేటర్స్తో అవైలబుల్గా లేదు. ఈ మూవీ కొన్ని థియేటర్స్తో మాత్రమే అవైలబుల్గా ఉంది. ఒక మంచి నటుడిని, ఒక మంచి డైరెక్టర్ని, ఒక మంచి కళపైన విశ్వాసం ఉండి ఆ కళని ప్రేమిస్తూ బ్రతికే వ్యక్తి యొక్క సినిమాని ఎంకరేజ్ చేస్తే రేపు మనం సినిమా ఫీల్డ్కి ఒక మంచి నటుడు, మంచి డైరెక్టర్ ఖచ్చితంగా మనకు దొరుకుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు అవైలబుల్గా ఉన్న థియేటర్లో మీరు ఈ బిఎస్కే గారి పరాక్రమం మూవీ అయితే చూసేయండి. ఈ మూవీ ట్రైలర్ చూడాలనుకుంటే ట్రైలర్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ట్రైలర్ చూసి మూవీ చూడండి. థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసము ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సింప్లీ సూపర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.